తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ప్రభునామమున ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనము. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, కరుణామయుడా, ప్రేమామయుడా, నీ యొక్క కృపా బాహుల్యము చేత తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, ఆయన మా జీవితాన్ని పొడిగిస్తూ మాటి మాటికి నీ కృపాసనం చేరడానికి తరుణం ప్రసాదిస్తున్నావు తండ్రి. వందనాలయ్యా, వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఇంకొకసారి నీ వాక్యాన్ని టీవీ ద్వారా పంచుకోవడానికి దీనుడనైనా నాకు అవకాశం ఇచ్చారు. వందనాలు తండ్రి. నీ కొరకు నిలబడడానికి, నీ మాటలు మాట్లాడడానికి సహాయం చేయనాయనా. నేను కాదు ప్రభువా, నీవే నీ మాటలను నా ద్వారా వినిపింపచేయి తండ్రి. ప్రభువా, ఎంతమంది అయితే దీనబిడ్డలు టీవీ ఎదురుగా ఉండి ప్రభువా నీ మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నారో వారందరిని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వారిని మీ పాదముల చెంత సమర్పించుకుంటూ, మా ప్రభువా నీ యొక్క వాక్కులను వినడానికి ప్రభువా సంసిద్ధం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మమ్మలను, మా శ్రోతలను, ఈ టీవీ సాధనాన్ని కృపగల మీ హస్తములలో ఉంచుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. ఎవరైనా అందుకు ఆయన ఎవరు? యేసు ప్రభుల వారే. ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అందుకు ఆమెతో, ఎవరీమా? ఆమె అని రాయబడింది కానీ ఆమె పేరు మాత్రం రాయబడలేదు. ఈ సంఘటన లేక ఈ సందర్భం, ఆమెతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మత్తయి భక్తుడు రాశాడు, మార్కు భక్తుడు రాశాడు. ఈమె ఎవరంటే కనాను దేశపు స్త్రీ. ఈమె కనానులో ఉంది. అంతేకాకుండా గ్రీసు దేశస్థురాలు. ఈమె కనాను దేశంలో ఉంది. తన పూర్వీకులు తాను గ్రీసు దేశస్థులు వారు కనానుకు వచ్చి స్థిరపడి ఉన్నారు. ఈ సందర్భాన్ని మత్తయి భక్తుడు, మార్కు సువార్తికుడు ఇద్దరు కూడా వ్రాశారు. సరే, పై వచనాన్ని యేసయ్య, ఇంతకీ ఆ పై వచనంలో యేసు ప్రభుల వారి యొక్క మౌనాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభు యొక్క మౌనాన్ని తెలియజేస్తుంది. రాయబడింది, మౌనంగా ఉన్నాడు, ఏం చెప్పలేదట. యేసయ్య మాట్లాడితే ఒక సందేశం ఉంది, మౌనంగా ఉంటే కూడా సందేశం ఉంది. అది గొప్ప సంగతి యేసయ్యలో. ఆయన మాట్లాడితే ఒక సందేశము, అంటే నోరు విప్పితే ఒక సందేశము, నోరు విప్పక మౌనంగా ఉంటే ఒక సందేశము. ఎలాగైనా ఆయన మౌనంతో కూడా మనకు పాఠం నేర్పిస్తాడు, మౌనంతో కూడా ఒక సందేశాన్ని ఆయన వినిపిస్తాడు. అది యేసులో ఉండే గొప్పతనము. పేరు రాయబడలేదు ఈమె పేరు. ఈమె తూరు సీదోను ప్రాంతంలో నివసిస్తుందట. యేసు ప్రభు ఆ ప్రాంతములో సంచరిస్తున్నాడు, ఆయన తిరుగుతున్నాడు, ఆయన బోధిస్తున్నాడు. సురో ఫెనికయ వంశస్థురాలు అని వ్రాయబడింది ఈమెను గురించి. సురో అంటే సిరియా దేశము అని అర్థము. సురో అంటే సిరియా దేశము. ఫెనికే అంటే చూడండి, ఫెనికే ప్రాంతానికి చెందినటువంటి, సిరియా దేశంలో ఫెనికే ప్రాంతానికి చెందినటువంటి ఆమె. అయితే వారి యొక్క విషయం పూర్తిగా వెళ్తే ఆమె గ్రీసు దేశస్థురాలు, ఇక్కడికి వచ్చి సిరియా దేశంలో ఉంది, ఫెనికే ప్రాంతంలో ఉంది. ఆ సిరియా దేశమే తర్వాత
కనాను దేశం అవుతుంది. కనాను దేశానికి సిరియా దేశం అనే పేరుంది, కల్దీయుల దేశం అనే పేరుంది, కనాను దేశం అనే పేరుంది. ఈ మూడు ఎందుకంటే అక్కడ అన్నీ కలిపి కనాను దేశమైంది, కనాను దేశమైంది నా ప్రియమైనటువంటి వారు. సరే, ఏది ఏమైతేనేమి ఈమె దగ్గరికి వద్దాం. ఈమె తర్వాత ప్రియమైనటువంటి వారలారా, కనాను దేశంలోని కొంత ప్రాంతము గ్రీసు దేశము, కనాను దేశంలోని అంటే గ్రీసు దేశంలోని కొంత ప్రాంతము, కల్దీయుల దేశం కొంత ప్రాంతము, ఆ తర్వాత సిరియా దేశంలోని కొంత ప్రాంతము కనాను దేశముగా పిలువబడుతుంది, కనాను దేశముగా మార్చబడింది. తర్వాత ఈమె పూర్వీకుల భాష గ్రీకు భాష. ఈమె యొక్క భాష పూర్వీకుల భాష ఏంటంటే గ్రీకు భాష. గ్రీకు భాష అనగానే, గ్రీకులు అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే వారు యెహోవాను అనుసరించువారు కాదు, యెహోవాను ఆరాధించువారు కాదు, యెహోవాను నమ్మినటువంటి వారు కాదు అని తెలుస్తుంది నా ప్రియమైనటువంటి వారలారా. ఇదే విషయాన్ని మార్కు భక్తుడు 7వ అధ్యాయంలో రాశాడు మార్కు సువార్తలో, మత్తయి భక్తుడు మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో రాశాడు. అందువలన ఇద్దరు సువార్తికులు రాశారు. నమ్మదగినటువంటి విషయమే ఇది. ఈమె ప్రభువుతో తటస్థపడినప్పుడు, ప్రభువుతో కలిసినప్పుడు, ప్రభువుతో మాట్లాడినప్పుడు ఏమి జరిగింది? ఆమె ప్రభువుతో తటస్థపడినప్పుడు మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏంటి? ఎలా నేర్చుకుంటాము? అసలు ఈమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి? గొప్ప వ్యక్తి కాదు, అతి సాధారణమైనటువంటి వ్యక్తి. అతి సాధారణమైన వ్యక్తి, పేరు వ్రాయబడని వ్యక్తికి ఇన్ని మరి ఆ భక్తుడు రాశాడు, ఈ భక్తుడు రాశాడు, అంతగా ఈమె పేరు అందులో రాసి ఈమెను గురించి కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడినంత గొప్ప వ్యక్తియా ఈమె? ఎవరీమె? అంత గొప్పదా? ఎందుకు మరి ఆత్మదేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చి ఈమెను గురించినటువంటి కొన్ని మాటలు గ్రంథంలో రాయించాడు? అది కూడాను మత్తయి భక్తుడు, మార్కు భక్తుడు ఇద్దరు కూడా ఆమెను గురించి రాశారు. సరే, చూద్దాం. ఆమె పేరు వ్రాయబడలేదు. మొట్టమొదటి మాట, ఆమె పేరు వ్రాయబడలేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం ఉంది. ఏముందంటే, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి అని వ్రాయబడింది. కానీ ఆమె పేరు వ్రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో పేరు వ్రాయబడని వ్యక్తులు మనకు పాఠం నేర్పిస్తున్నారండి. పేరు వ్రాయబడని వ్యక్తులు, పేరు ఉంటుంది కానీ పేరు వ్రాయబడలేదు. అంటే ఆ పేరుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చారు, వారి జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆత్మదేవుడు వ్రాయించాడు. ప్రియమైనటువంటి వారులారా, చూసారా? అలాంటి ఆమె, పేరు వ్రాయబడిన ఆమె ఒక పాఠం నేర్పిస్తుంది. చూడండి, సమరయ స్త్రీ ఉంది, పేరు వ్రాయబడలేదు. పేరు ఉంటుంది ఆమెకు, కానీ పేరు వ్రాయబడలేదు. ఆమె ద్వారా ఒక మంచి పాఠం నేర్చుకుంటాము కూడాను. లోతు భార్య ఉంది, పేరు వ్రాయబడలేదు, ఆమె ద్వారా ఒక పాఠం నేర్చుకుంటాము. పిలాతు భార్య ఉంది, పేరు వ్రాయబడలేదు, ఆమె వలన ఒక పాఠము నేర్చుకుంటాము. ఆ కోవకు చెందిందే, ఆ తరగతికి చెందిందే అటువంటి వ్యక్తియే ఈమె కూడా. ఈమె పేరు కూడా గ్రంథంలో వ్రాయబడలేదు. అననీయ సప్పీరాలు పేరు వ్రాయబడింది. అయితే పేరు వ్రాయబడినటువంటి ఈమె జీవితం ద్వారా ఏమైనా పాఠం నేర్చుకుంటామా? మంచి పాఠం ఎంత మాత్రమో నేర్చుకోము. ఎందుకంటే ఆమె జీవితం నాశనం అయిపోయింది. పేరు వ్రాయబడని వారు మాత్రము గొప్ప పాఠాలు నేర్పించారు. పేరు వ్రాయబడినటువంటి వారేమో పాఠం నేర్పించడం కాదు కదా, వారి జీవితాలే నాశనమైపోయాయి. ఈమె విశ్వాసము కొనియాడదగినది. ఈమె విశ్వాసము అన్యురాలే, కానీ ఈమె విశ్వాసము కొనియాడదగినది. లేరా అటువంటి వారు? అన్యులైనప్పటికీ కూడాను శతాధిపతి అన్యుడే. మరి ఎంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి! ఇలాగా చెప్పుకుంటూ పోతే అన్యులైనటువంటి వారే మరి ప్రభు ఎడల ఎంతో గొప్ప విశ్వాసాన్ని కనబరిచినట్లు గ్రంథంలో మనము చూడగలము. రెండవ మాట, ఆమె కనాను స్త్రీ. ఈమె కనాను దేశంలో తృణీకరింపబడినటువంటి ఆమె. ఎలా చెప్పగలము ఆమె తృణీకరించబడిందని? మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో ఏమి వ్రాయబడిందంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 24లో ఏమి వ్రాయబడిందంటే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఇశ్రాయేలు ఇంటి వారిలో నశించినటువంటి వారు,
ఆ నశించినటువంటి వారంటే వీరే. ఆ ఇశ్రాయేలు దేశంలో ప్రభువును అంగీకరించకుండా ఉన్నటువంటి వారు వీరే. కనాను దేశంలో చూసారా, ఆయన రాకడ ఇశ్రాయేలీయులను ఉద్దేశించే కానీ మరి ఇతరుల కొరకు కాదు. ఎవరా ఇతరుల కొరకు? ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వారి కొరకు కాదు అని ప్రభువే చెప్తాడు. సమాజంలో వారికి విలువ లేదు. ప్రాథమికంగా అన్యురాలు, గ్రీసు దేశస్తురాలు అన్య దేవత అర్చన చేయవారు, అన్య దేవతలను ఆరాధించేవారు, అన్య దేవతలను పూజించేవారు. ఇది ఆమెను గురించినటువంటి ప్రాథమికమైనటువంటి విషయము. సరే, ఆమె ఏం చేసింది? ఆమె ప్రభువు దగ్గరికి వచ్చిందండి. ఆ ప్రాంతంలో యేసయ్య సంచరిస్తున్నాడు. ఆ ప్రభువు దగ్గరికి వచ్చింది ఆమె. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువా ఏమని పిలిచింది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. ఎక్కడ విన్నదో ఏమో కానీ కాస్తంత విశ్వాసం ఉంది ఆమెలో. ఏమని పిలిచింది? ప్రభువా, ప్రభువా. ప్రభువా అంటే అధిపతి. నువ్వు లోకానికి అధిపతివి, సృష్టికి అధిపతివి, సర్వమునకు అధిపతివి. నీ ఆధిపత్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు నా అధిపతివి ప్రభువా. అది అక్కడే తెలుస్తుంది విధేయత, అక్కడే తెలుస్తుంది సమర్పణ. ప్రభువా, ప్రభువా. రెండవ మాట ఏమన్నదంటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఎంత మంచి మాట! దావీదు కుమారుడు అని పిలిస్తే యేసయ్యకు చాలా ఇష్టము. తెలుసండి ఈ విషయము? దావీదు కుమారుడు అంటే యేసయ్యకు చాలా ఇష్టము, చాలా ఇష్టము. మంచి సంబోధన, మంచి సంబోధన. ఆ యెరికో వీధిలో వెళ్తూ ఉంటే ఆ గుడ్డివాడు అక్కడ కూర్చొని దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. వస్తున్నారు జనము, సందడవుతుంది. ఏమిటా శబ్దము, ఏమిటా శబ్దము? ఆ యేసు వస్తున్నాడు అని చెప్పేసి అంటారు. ఆ వస్తుంటే ఇంకా శబ్దం ఎక్కువ అవుతుంది, ఇంకా శబ్దం ఎక్కువ అవుతుంది. సరే, ఇంకా సమీపానికి వచ్చాడు, శబ్దం ఎక్కువ అవుతుంది. ఇంకా పోతగడేమో, వెళ్ళిపోతే తర్వాత దొరకడేమో అని చెప్పేసి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తారు. అంత మందిలో ఉన్నప్పుడు ఆ గుడ్డివాడి యొక్క కేక వినపడుతుంది, అంతే వినపడింది. నిలబడిపోయాడు. గుడ్డివాడిని కేక యేసయ్యని నిలబెట్టేసింది. గుడ్డివాని కేక యేసయ్య నువ్వు నిలబెట్టేసింది. చూసారా? అలాగే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని చెప్పేసి సంబోధించగా యేసయ్య నిలబడుతాడు. ఆ ప్రేమ చూసారా? ప్రభువా, ప్రభువా, నా దాసుడు ఇంట్లో పడినాడయ్యా అంటే పదా నేను వస్తాను పద అంటాడు శతాధిపతితో. పదా నేను వస్తాను, బాగు చేస్తానంటాడు. ఒక్క మాట, ఒక్క పిలుపుతో అతని హృదయంలో ఉన్న విశ్వాసం ఎంతో ప్రభువుల వారికి తెలిసిపోయింది. చూసారా? అది అక్కడ తెలుస్తుంది విజేత. అబ్రామా అని పిలిచినప్పుడు, ఎప్పుడు పిలిచినా సరే చిత్తము ప్రభువా, మోస్ట్ ఒబీడియంట్ ఆన్సర్, అత్యంతమైన విధేయత జవాబు. చిత్తము ప్రభువా అనేవాడు. విధేయత తెలియజేస్తుందండి. ఆమె అయితే ఏమంటే ప్రభువా అన్నది దావీదు కుమారుడా అని అన్నది. నా ప్రియమైన వారలారా, కేక వినబడగా ఆమె కేకలు యేసుకు వినబడలేదా? ఆయన మాట్లాడలేదంటే ఒక మాట కూడా వినబడలేదా? ఆ గుడ్డివాని కేక వినపడ్డప్పుడు ఈమె కేక ఎందుకు వినపడలేదు? వినపడింది. చూసారా? నా ప్రియమైన వారలారా, వినబడి ఉంటుంది, వినే ఉంటాడు. అయితే ఆయన ఆగలేదు, మాట్లాడలేదు, ఒక మాట కూడా పలకలేదు. బాధకరమైన విషయం ఏంటంటే అక్కడ 15వ అధ్యాయము 23వ వచనం, మత్తయి సువార్త 15:23లో ఆయన ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు. అయ్యో, హౌ పిటియబుల్ ఇట్ ఈస్. ఎంత దయనీయమైనటువంటి విషయమో. ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. చూసారా? ప్రభువా అన్నది దావీదు కుమారుడు. అప్పుడు మరి గుడ్డివాడు దావీదు కుమారుడా అంటే అంతమందిలో కూడాను వినపడింది. ఆ చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య దావీదు కుమారుడు అని పిలిచాడా? యేసు అని పిలిచాడా? లేదే. మరి పిలవకుండానే అక్కడికి వస్తాడు, నిలబడతాడు. దిగు, పోదాం పద అంటాడే. మరి పిలిస్తే వినపడలేదా? వినపడి కూడా నిలబడలేదా? వినపడి కూడా మాట్లాడడం ఇష్టం లేదా? చూశారా? కానీ యేసయ్యని ఎవరు పిలిచినా ఆయనకు వినబడకుండా ఉండదు, నిలబడకుండా ఉండడు, స్వస్థపరచకుండా ఉండడు, మంజూరు చేయకుండా ఉండడు, అనుమతించకుండా ఎంత మాత్రమో ఉండడు మన యేసు. నా ప్రియమైన వారలారా, చూసారా? సరే, చూడండి తర్వాత ఏమైందంటే ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేదంట. అనేకులు ఆయన దగ్గరికి వస్తే వాని ఎడల కనికరపడి, ఆమె ఎడల కనికరపడి
అంత కనికరపడి ఆయన, అంత జాలి చూపే ఆయన, లాజరు సమాధి దగ్గర కన్నీరు పెట్టినటువంటి ఆయన వాళ్ళు వచ్చి ఏడ్చారా? లేకపోతే మరి అంత దూరం నుంచి వచ్చి వారి కొరకు ఏడుస్తాడే ఆయన? అంత ఏడ్చిన ఆయన కనీసం ఎవరు నువ్వు ఏంటి అని అడగొచ్చు కదా, అడగలేదు. అంత కఠినుడా యేసయ్య? అంత మాట్లాడా? లేదే. మరి ఎందుకని? ఆయన మౌనం ద్వారా ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన మౌనం ఒక పాఠం మనకు నేర్పిస్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఓ స్త్రీకి ఒక కల వచ్చిందట. ఒక స్త్రీకి ఒక కల వచ్చిందట. ఏంటా కల అంటే, ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేస్తున్నారట. ముగ్గురు స్త్రీలు కూర్చొని ఉన్నారట, ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చాడంట. దేవుడు వచ్చి మొదటి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు, ప్రేమతో మాట్లాడాడు, నవ్వుతున్నాడు, కరుణతో మాట్లాడాడు, చెయ్యి తల మీద పెట్టాడు. ఆ తర్వాత ప్రేమ కురిపిస్తూ మాట్లాడి వెళ్ళిపోయాడట. రెండవ స్త్రీ కూర్చొని ఉంది ప్రార్థన చేస్తూ. మరి దేవుడు ఆమె దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే, ఒక్కసారి చెయ్యి తల మీద వేసి నుదుట ఒక్కసారి అట్లా స్పర్శించి వెళ్ళిపోయాడంట. మూడవ ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు, చూచాడు, పలకలేదు, మాట్లాడలేదు, చేయి కూడా వేయలేదు, తాకలేదు, వెళ్ళిపోయాడట. ఈ కళ వచ్చినటువంటి ఆమె ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఆమెతేమో అలా మాట్లాడాడు, ఈమెతేమో జస్ట్ ఊరిక తాకి వెళ్ళిపోయాడు, మూడవ ఆమెతో అసలు పలకలేదు, మాట్లాడలేదు, తాకలేదు, చూసి వెళ్ళిపోతాడా? ఏంటిది అని చెప్పేసి, ఎందుకు ప్రభువా ఇలా జరిగింది, ఎందుకు ప్రభువా ఇలా జరిగింది, ఎందుకు ప్రభువా ఇలా జరిగిందని చెప్పేసి ఈ విధంగానే ప్రార్థన చేస్తుంటే దేవుడే వచ్చి ఎదురుగా ఆమెకు జవాబు చెప్పాడంట. బిడ్డా, నువ్వు ఇలా అడిగావు, దానికి సమాధానం ఇది. ఏంటంటే, మొదటి స్త్రీ నేను మాట్లాడాను కదా, పలకరించాను కదా, నవ్వాను కదా, సంతోషంతో మాట్లాడాను కదా, ఆమె నా మార్గములో నడవాలి అంటే నా ప్రేమ ఆమెకు అవసరము. నా మార్గంలో నడవాలంటే ఆ ప్రేమ అవసరము. దినములో ప్రతి క్షణము నా ప్రేమ ఆమెకు అవసరము. లేకపోతే ఆమె దారి తప్పిపోతుంది, మార్గం తప్పిపోతుంది, నాకు దూరంగా అయిపోతుంది. ప్రతి క్షణము నా ప్రేమ ఆమెకు కావాలి. తప్పిపోయే అవకాశం ఆమెకు ఉంది. రెండవ ఆమె దగ్గర ఎందుకు కేవలం ఒక్కసారి అట్లా నుదుటి మీద తల మీద చేపెట్టి నుదురు అట్లా అని వెళ్ళిపోయినానంటే, ఆమె యొక్క విశ్వాసము గట్టిది, లోతైనది. ఏ పరిస్థితి తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆమె మనుషులు ఏమి చేసినా సరే ఆమె విశ్వాసమునందు బలహీనస్తురాలు కాదు, విశ్వాసంలో తగ్గిపోదు, విశ్వాసంలో సమస్యపోదు ఆమె. అందువలన కేవలము ఆమెను అట్లా తాకి ఆ నుదురు మీద అట్లా పెట్టి వెళ్ళాను. మూడవ ఆమె ఉంది, పలకలేదు, మాట్లాడలేదు, చేయి పెట్టలేదు, స్పర్శించలేదు కూడాను. ఎందుకంటే ఆమె నన్ను సన్నిహితంగా ఎరుగును, విశ్వాసము దృఢమైంది, చెక్కు చెదరని విశ్వాసము, బలమైనటువంటి విశ్వాసము. పలకరించకపోయినా ఏ పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఆమె తన యొక్క విశ్వాసము విడిచిపోదు, విడివదు. నిరాశ నిస్పృహలకు ఎంతమాత్రం ఆమె గురి కాదు. నిస్సందేహమైనటువంటి విశ్వాసము ఆమెది, నిరీక్షణ కలిగినటువంటిది ఆమెది. నేను ఆమెను నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నాను. ఆమె నిత్యలోకములో నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నాను. అందువలన ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే ఆమె తప్పనిసరిగా నిత్యత్వంలో ఉంటుంది. అందుకే ఆమె నేను పలకరించలేదు అని చెప్పేసి, అంత ఎక్కువ పలకరించినట్టు మాట్లాడడం మీద ఆమె కొద్ది మాటలు చెప్పాడు. రెండవ ఆమె తక్కువ పలకరించింది, ఆమె కొంత ఎక్కువ మాటలు చెప్పాడు. అసలు ఏమి పలకరించిన ఆమె మీద చాలా గొప్ప మాటలు, చాలాసేపు కొన్ని మాటలు మాట్లాడతాడు. చూచారా నా ప్రియమైన వారలారా, ఈమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఎందుకో చెప్తాం. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈమె ఏం చేస్తుందో తెలుసా? వెంటనే మాట్లాడలేదు, పలకలేదు, అవకాశమే లేదు, నన్ను చేర్చుకోలేదు. యేసు నాకు ఎంత మాత్రం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పేసి వెంటనే ఆమె చేస్తుందంటే పాదముల మీద పడెను. ఎక్కడుంది ఇది? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 25వ వచనంలో ఆమె ఆయన పాదముల మీద పడెను అని రాయబడింది. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 25వ వచనంలో ఆమె ఆయన పాదముల మీద పడెను,
పడెను. ప్రియమైన వారలారా, అదే అదే ఈ పదము నాకు తోడుగా మత్తయి భక్తుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాశారంటే, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి నాకు సహాయము చేయమని అడిగాను. ఆయనకు మ్రొక్కి నాకు సహాయము చేయమని అడిగాను. అయినను చూసారా నా ప్రియమైనటువంటి వారు, అయినను అనే ఈ మాట 4 అక్షరముల పదమైనప్పటికీ కూడా ఇంత భావాన్ని తెలియజేస్తుందండి. ఇంత భావాన్ని తెలియజేస్తుంది. ఏమైనా చేపలు పడ్డాయా పిల్లలారా? భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? పడ్డాయా రాత్రి చేపలు? పడలేదు. రాత్రి అంతా వేస్తారు చేపలు, వల వేస్తే పడలేదు. పేతురుకు రాత్రి అంతా వల వేసాం, ఒకటి కూడా పడలేదు ప్రభువా అంటే, ఇప్పుడు వెయ్యి లోతలు తీసుకుపదా వెయ్యమంటే అప్పుడు అంటాడు పేతురు, అయినను నీ మాట చొప్పున నేను వేస్తాను. అయినను అనే ఈ చిన్న 4 అక్షరాల పదము విశ్వాసాన్ని తెలియజేస్తుంది. నువ్వు మాట్లాడకపోయినా సరే, పలకరించకపోయినా సరే, చేరదీయకపోయినా సరే, నేను నన్ను స్పర్శించకపోయినా సరే, అయినను నాకు సహాయం చేయి. అయినను అనేది అత్యంతమైనటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తుంది. అయినను అనే మాట విశ్వాసాన్ని తెలియజేస్తుంది. అయినను మాట తర్వాత చేపలకు వల వేసినప్పుడు నిండిపోయినట్టు వల నిండబడ్డాయి. ఒకరు ఇద్దరు లాగలేకపోయారు. పక్క దోణిలో ఉన్న వాళ్ళందరూ పిలువగా వాళ్ళందరూ కలిసి లాగితే ఆ వలలో పడ్డ చేపలు 2 దోణెలకు నిండిపోయాయి. ఎక్కింది ఒక్క దోణె యేసయ్య, నిండిందేమో 2 దోణెలు. ఎక్కింది ఒక్క దోణె యేసయ్య, నిండిందేమో 2 దోణెలు. నా ప్రియమైనటువంటి వారలారా, అయినను ఈ పదము ఆమె యొక్క అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని తెలియజేస్తుంది. నా ప్రియమైన వారలారా, పాదముల మీద పడిన తర్వాత జీవితం మారిపోతుందండి. ఎందుకంటే పేతురు ఆ వలలో చేపలు పడినప్పుడు సముద్రములో ఆయన దోణిలో ఆయన పాదముల మీద పడ్డప్పుడు ఏమైందంటే చేపలు పట్టే వ్యక్తి మనుషులు పట్టే వ్యక్తిగా మార్చబడ్డాడు. అబ్రహాము పాదముల మీద పడ్డప్పుడు అబ్రాము కాస్త అబ్రహాముగా మార్చబడ్డాడు పాదముల మీద పడ్డప్పుడు. అంత విశ్వాసాన్ని, భక్తి ప్రపత్తులను తెలియజేస్తుంది పాదముల మీద పడుట అనేది. ప్రియమైన వారలారా, తర్వాత చూడండి మత్తయి సువార్త 15వ వచనంలో, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, అయ్యా నా బిడ్డ అపవిత్రాత్మ పట్టి ఉందయ్యా, బాగుపరచయ్యా. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయడం మంచిది కదమ్మా. నేను ఇశ్రాయేలీల కొరకు వచ్చాను కానీ అన్యుల కొరకు రాలేదు. ఇశ్రాయేలు నా పిల్లలు, అన్యులు కుక్క పిల్లలతో పోల్చి అంటే అప్పుడు అంటున్నా, అయ్యా కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుంచి ముక్కలు పడితే తినాలని ఎదురు చూస్తాయి కదయ్యా, కుక్క పిల్లలను కూడా తోసివేస్తే ఎట్లా ప్రభువా అని తన విశ్వాసాన్ని కుక్క పిల్లలతో పోల్చుకుంటుంది. తగ్గించుకుంటుంది. ఆమె తనను తగ్గించుకునే విధానం ఎంత చక్కగా చెప్పబడింది. ఆమెకున్నటువంటి అత్యంత విశ్వాసాన్ని తెలియజేస్తుంది నా ప్రియముడు. అప్పుడు అంటాడు, ఆమె విశ్వాసము ప్రశంసించబడింది. చూసారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి ఉంటాడు. ప్రభువాను నా ఇంటి దగ్గర కన్నా అనక్కర్లేదయ్యా, ఇక్కడ నుంచి ఒక మాట అంటే చాలు నా దాసుడు బాగవుతాడంటే, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు అని చెప్పేసి అక్కడ ఏ విధంగా శతాధిపతిని ప్రశంసిస్తాడో ఇక్కడ కూడా ఆమెతో అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అని ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రశంసిస్తాడు. చూచారా ప్రియమైనటువంటి వారలారా, ఒక అన్యురాలైనటువంటి వ్యక్తి ప్రభువా అని సంబోధించడమే కాకుండా దావీదు కుమారుడా అని సంబోధిస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13లో ఆ మాట అన్న తర్వాత, శతాధిపతి దగ్గర ఆ మాట అన్న తర్వాత, వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడెను అని అక్కడ రాయబడినట్లే ఇక్కడ ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే శతాధిపతి యేసుతో మాట్లాడిన తర్వాత వెళ్తున్నాడు. ఇంకా ఇంటికి చేరలేదు. అక్కడి నుంచి ఒక దాసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. శతాధిపతి, అయ్యా దాసుడు బాగా అయ్యాడయ్యా, పడుకొని ఉన్నటువంటి వ్యక్తి లేచాడయ్యా, కూర్చున్నాడయ్యా,
కూర్చున్నాడు, లేచాడు, నిలబడ్డాడు, నడుస్తున్నాడయ్యా. ఎప్పుడు ఫలానా సమయానికి అయ్యా, ఫలానా సమయానికి. ఏ సమయములో యేసు అతనితో అక్కడ మాట్లాడి చెప్పాడో అదే సమయానికి శతాధిపతి యొక్క దాసుడు అక్కడ కూర్చున్నాడు, లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు. అదేవిధంగా ఇక్కడ అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందిని. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందిని. చూచారా? ఎందుకని మౌనంగా ఉన్నాడు ఆయన మాట్లాడకుండా? మొదట వచ్చినప్పుడు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదంటే బలమైనటువంటి విశ్వాసం బయటికి రావాలి. ఆమె బలమైనటువంటి విశ్వాసం వ్యక్తపరచబడాలి. ఆమె బలమైనటువంటి విశ్వాసం తెలియచేయబడాలి. అందుకని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియమైనటువంటి వారలారా, ఆమె విశ్వాసము బలమైనది. బలమైన విశ్వాసం బయటపడాలి. బలమైన విశ్వాసము బలపరచబడాలి. ఇంకా మాట్లాడక మౌనంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మాటలు ఒక ప్రసంగాన్ని తెలియజేస్తాయి, ఆయన మౌనము ఒక ప్రసంగాన్ని తెలియజేస్తాయి. అద్భుతమైన విషయము నా ప్రియమైన వారలారా. చూసారా? మౌనంగా ఉంటాడు. అంతవరకు ఎందుకు? ఓ చిన్న మాట. ఒకరోజు యేసుప్రభుల వారు శిష్యులకు చెప్పాడు, పదండి అవతలొడ్డుకు పోదాం పదండి అన్నాడు. అవతలొడ్డుకు పదండి పోదామన్నాడు. దోణి వచ్చింది, అందరు ఎక్కారు. యేసుప్రభు కూడా ఎక్కాడు. ఎక్కిన వెంటనే యేసుప్రభు వారు దోణిలో నిద్రపోయాడు. మనకు అనుమానం వస్తుంది, ఏందయ్యా అవతలికి పోదామని చెప్పి నువ్వు ఎక్కి నిద్రపోయావేంటి? నిద్రపోవడానికా? ఇక్కడే నిద్రపోవచ్చు కదా, దోణిలో సముద్రంలో నిద్రపోవడం ఎందుకు అనొచ్చు. కానీ ఆయన నిద్రపోవడం కూడా ఒక పాఠం నేర్పిస్తుంది. నిద్రపోతున్నాడు, తుఫాను వచ్చింది, అల్లకల్లోలం అయిపోయింది. బోధకుడా లే మేము నశించిపోతున్నాం అని చెప్పేసి ఆయన లేపుతాడు. ఏమని పిలిచారు? బోధకుడు. ఆయన వారి దృష్టిలో బోధకుడు అంతే, ప్రభువు కాదు, దేవుని కుమారుడు కాదు. అందువలన అప్పుడు లేచి, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మిమ్మల్ని సహించునని చెప్పేసి సముద్రాన్ని గాలిని గద్దించగా ఆగిపోయింది. అప్పుడు అంటారు, అయ్యా నిజముగా నువ్వు దేవుని కుమారుడవు అంటే అప్పుడు దాకా ఆయన దేవుని కుమారుడని అంగీకరించలేదు. అయ్యా నిజముగా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు. చూసారా? మౌనం ఒక పాఠం నేర్పిస్తుంది, ఆయన నిద్ర ఒక పాఠం నేర్పిస్తుంది. యేసయ్య అంత గొప్పోడు, యేసయ్య అంత మంచివాడు. నా ప్రియమైన వారలారా, చూచారా? నా ప్రియమైనటువంటి వారలారా, మౌనం ఒక పాఠం నేర్పించింది. ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్కొక్కసారి మనకు జవాబు రావడానికి ఆలస్యం అవుతుంది, ఆయన దగ్గర నుంచి ఆలస్యం అవుతుంది. అయితే ఆ ఆలస్యం కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఆయన మౌనం ఒక పాఠం నేర్పిస్తుంది, ఆయన నిద్ర ఒక పాఠం నేర్పిస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ప్రభువు కాబట్టి. ప్రియమైన వారలారా, అలా ఆలస్యం జరిగినప్పుడు ఎంత మాత్రమూ మనము బాధపడకూడదు, నిరాశపడకూడదు, సందేహించకూడదు. విశ్వాసంలో భయభక్తుల్లో ఎదగాలి, బలపడాలి. కానీ ఎంత మాత్రం సంశయించడానికి కుదరదు, వీల్లేదు. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, నీ మౌనం ఎంత గొప్పదయ్యా, నీ మౌనం ఎంత మంచిది ప్రభువా. మౌనం ద్వారా మాకు ఒక పాఠం నేర్పించిన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, తద్వారా మా విశ్వాసము, తద్వారా మా భయభక్తును, తద్వారా మాకున్నటువంటి భక్తి ప్రపత్తులు పెరుగుటకు తండ్రి, మీరు నేర్పించిన పాఠాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నీలో ఎదుగుటకు సహాయం చేయండి, బలపడుటకు సహాయం చేయండి. విన్నటువంటి ప్రతి శ్రోతను ప్రభువా దీవించి ఆస్వాదించమని మా శ్రోతలను, ఈ టీవీ సాధనాన్ని, దీనుడనైన నన్ను మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మా శ్రోతలకు మాకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.